కాని రీతిలో ఉన్నటువంటి వేదాలను, ఉపనిషత్తులను వీటినన్నిటినీ అందరికీ అర్థమయ్యే రీతిలో వాటిని విభజించి మనకందరికీ అందించినటువంటి మొట్టమొదటి గురువు ఎవరు? వేదవ్యాసుడు. ఆయన పుట్టినరోజు ఈరోజు. సాయిబాబా పుట్టినరోజు కాదు. కాబట్టి ఎవరు పుట్టినరోజు? వేదవ్యాసుడు జన్మించినటువంటి రోజు. కాబట్టి ఆయన ఆది గురువు. ఆది గురువు అంటే మొట్టమొదటి గురువు. కాబట్టి ఆయన జన్మదినాన్ని ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటారు. దీన్నే గురు పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ మరియు వేదవ్యాస జయంతి, ఇలా 3-4 పేర్లతో నిర్వహించుకుని ఆ మహానుభావుని ఒకసారి స్మరించుకుని మనకి ఇక్కడ ఎవరైనా లోకల్గా గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేసి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుని మనమంతా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇది మనం ఆచారంలో వస్తున్నటువంటి పద్ధతి. కానీ ఈరోజు సమావేశం పెట్టినటువంటి సిస్టమ్ వేరు. ఏమిటంటే పేరెంట్స్ మీటింగ్. ఎందుకంటే మనకు మొదటి గురువు ఎవరన్నాము? వేరు. కానీ పిల్లలకి మొదటి గురువు ఎవరు? టీచర్స్, ఇంకా తల్లిదండ్రులు, ఇంకా కానీ అమ్మ ఒడి మొదటి పడి. అమ్మ ఒడి మొదటి పడి. కాబట్టి మొట్టమొదటి పాఠాలు నేర్చుకునేది ఎక్కడంటే అమ్మ దగ్గరే. అమ్మే మొట్టమొదటి అక్షరాలు నేర్పించేది. ఆమె చదువు రాకపోయచ్చు, కానీ పుట్టినటువంటి పిల్లవాడికి 6 సంవత్సరాలైతేనే అమ్మను, తాతను, అవ్వను నేర్పించేది ఎవరు? అమ్మే. కాబట్టి అమ్మ మొదటి గురువు. కాబట్టి ఆ మొదటి గురువుని ఈరోజు గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇది మన స్కూలే కాదు, మొత్తం 6 ప్రైవేట్ స్కూల్స్ మరియు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ మనం పేరెంట్స్ ఏం చేయాలి అనే విషయంలో వాళ్ళు చాలా చక్కగా సందేశాన్ని అందించడం. అంటే పేరెంట్స్ బాధ్యత ఏంటంటే పిల్లల్ని బడిలో వదిలిపెట్టాం, మా పని అయిపోయింది, అంత ఉపాధ్యాయులు చూసుకుంటారు అనుకుంటే అది పొరపాటు. అలా కాకుండా మనం పేరెంట్స్ ఇక్కడైతే మీరు డబ్బులు కడుతున్నారు, ప్రభుత్వ పాఠశాల అయితే ఉచిత విద్య జరుగుతుంది, కానీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అనేది ఒక్కసారి మనం వింటూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. మనకి ఇస్తున్నటువంటి పిల్లల పేరెంట్స్ మనకు హోంవర్క్ ఇస్తున్నారా లేదా, అలాగే పిల్లవాడు చదువుతున్నాడా లేదా అనే విషయాన్ని మీరు టీచర్స్తో మరియు హెడ్ మాస్టర్తో అనుసంధానంగా, అంటే అప్పుడప్పుడు మీరు వారితో చెప్తూ ఉంటే మీ అబ్బాయి మీ అమ్మాయి మంచి విద్యావంతులుగా తయారవుతారు. అలా కాకుండా మా పని అయిపోయింది, మేము డబ్బులు పెట్టాము, ఇంక వాళ్ళే చూసుకుంటారు అనుకుంటే చివరికి ఏమి ఉండదు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత 5వ తరగతిలో ఫెయిల్ అయిపోయి మన దగ్గరికి వస్తే అప్పుడు అంటాం ఆ స్కూల్లో ఏం చదువు రాలేదు అని. అలా కాకుండా ఈ రోజు నుంచే మీరు పేరెంట్స్గా మీకంటే వచ్చినప్పుడు లేదా ఇంకోటి ఎప్పుడో ఒకసారి కనీసం నెలకు ఒకసారి మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు అని టీచర్స్తో అనుకూలంగా